వల్లభనేని వంశీని 6 గంటలుగా కృష్ణలంక పోలీసులు విచారిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమ దగ్గరున్న ఆధారాలపై వంశీని ప్రశ్నిస్తున్నారు. వంశీ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్న పోలీసులు ఆ స్టేట్మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు. కాసేపట్లో వంశీని హాస్పిటల్ కు తరలించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, 6 గంటలుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీ విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు. తమ వద్ద ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలు ఏవైతే ఉంటాయంటే ఇన్ని రోజుల నుంచి కూడా గన్నవరం పోలీస్ టీడీపీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి అంశంలో ఇన్ని రోజుల నుంచి ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఎవరినైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి ప్రాథమిక ఆధారాలతో వల్లభనేని వంశీని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే వంశీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. అయితే మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబోతున్నారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత కోర్టులో వల్లభనేని వంశీని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కోర్టుకు సంబంధించి ఇవ్వాల్సిన డాక్యుమెంటేషన్ అంతా కూడా ప్రస్తుతం అయితే ప్రిపేర్ అవుతుంది. అందుకోసమే ఆలస్యమైంది. 6 గంటలుగా ప్రశ్నల వర్షం అనేది వల్లభనేని వంశీ పైన పోలీసులు కురిపించారని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ కార్యాలయం పైన దాడితో పాటు ఏదైతే సత్యవర్ధన్ పైన బెదిరించి అదేవిధంగా కిడ్నాప్ చేసి తమతో కేసును విత్డ్రా చేసుకునేలా చేశారంటూ కూడా తన తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడు కొత్తగా ఎస్సీ అట్రాసిటీ కేసుని నమోదు చేశారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా సిద్దం చేసి జడ్జి ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి డాక్యుమెంటేషన్ అంతా కూడా మరికంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది ప్రస్తుతం జరుగుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలిస్తారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల తర్వాత జడ్జి ముందుకి తీసుకెళ్లబోతున్నారు. అయితే కోర్టులో తమ వాదనను వినిపించేందుకు కూడా ఇటు వంశీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా సిద్దమయ్యారు. అయితే ఎఫ్ఐఆర్ కాపీని ఇప్పటి వరకు ఇవ్వలేదు మాకు అనేది చాలా ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం ఏదైతే అరెస్ట్ చేసిన సమయంలో ఇచ్చినటువంటి కొన్ని నోటీసులో పొందుపరిచినటువంటి కొన్ని సెక్షన్స్ అయితే పొందుపరిచారు. ఆ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కోర్టులోనే దీనికి సంబంధించినటువంటి కాపీని ప్రొడ్యూస్ చేస్తామని అక్కడే మీకు అందజేస్తామనేది కొద్దిసేపటి క్రితం వల్లభనేని వంశీ భార్యకు పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ముందస్తుగా ఖచ్చితంగా అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని గంటల్లో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, అది మా హక్కు అంటూ కూడా వల్లభనేని వంశీకి సంబంధించిన న్యాయవాదులు లేదంటే కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటి వరకు ఫ్యామిలీకి ఇవ్వలేదు. అయితే సెక్షన్ కి సంబంధించి అయితే క్లారిటీ అయితే కాస్త ఉందనేది వాస్తవంగా చెప్తున్నారు. అయితే ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం లీగల్ గా వెళ్లాలంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఉండాలి. కాబట్టి బెయిల్ పిటిషన్ వేయాలన్నా లేదంటే రిమాండ్ లో తమ ఆర్గ్యుమెంట్ చేయాలన్న ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఉండాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి కాపీ కావాలంటూ కూడా పోలీసుల్ని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాపీ అనేది మాకు అందలేదనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. సుదీర్ఘంగా వల్లభనేని వంశీని పోలీసులు విచారణ చేశారు ఈ కేసుకు సంబంధించి అనేది చెప్పాలి. ఎందుకంటే పాత కేసుతో పాటు కొత్త కేసు కూడా ఉంది. కాబట్టి హర్షవర్ధన్ ని ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది, అలాగే హర్షవర్ధన్ విత్డ్రా వెనక వంశీ పాత్ర ఏమన్నా ఉందా అనే దానికి సంబంధించి కూడా విచారణ అనేది ప్రస్తుతం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత నేరుగా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లబోతున్నారు. అక్కడి నుంచి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత జడ్జి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు అయితే ఖచ్చితంగా రిమాండ్ కావాలని అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ వేయాలంటూ పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఆ రిమాండ్ రిపోర్ట్ ను కూడా సిద్దం చేసే పనిలో ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ దుర్గా.